జనరల్ సెక్రటరీగా విభిన్న పోస్టుల్లో మూవీ ఆర్టిస్ట్కి ఎనలేని సేవలు చేశారు ఆయన. ఒక దఫా కాదు, ఇంచుమించుగా 3 దఫాలు అయిన మూవీ ఆర్టిస్ట్కి చాలా సేవలు అందించారు. చాలా చిన్న వయసులో 60 సంవత్సరాల లోపు ఈ వార్త విని, అంటే 2 నెలల నుంచి అనారోగ్యంగా ఉన్నారని తెలుసున్నా మేము రోజు ఎంక్వైరీ చేస్తున్నాం, బాగుందని అంటున్నారు. బట్ అనుకోకుండా ఈరోజు ఈ వార్త తెలిసింది. దాని యొక్క నిమిత్తం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ యొక్క కుటుంబ సభ్యులందరితో మాట్లాడి వారి యొక్క అంతిమ యాత్ర ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. వారు చెప్పిన ప్రకారంగా వారి యొక్క రేపు ఉదయం ఎన్ని గంటలకంటే 10 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. దాని పూర్తి వివరాలు మహేష్ గారు తెలియపరుస్తారు. చిన్న మార్పు అండి. ముందుగా ప్రకటించినట్టుగా భౌతిక కాయం ఫిలిం ఛాంబర్లో రేపు 9 గంటల నుంచి 11 గంటలకు పెడతామని అనుకున్నాము. కానీ వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆ ప్రోగ్రాం మారింది. ఫిలిం ఛాంబర్ తీసుకురావట్లేదు. ఎవరైనా సరే వారికి అంతిమ సంస్కారాలు కానీ అంతిమ కళచూపు వీడుకోలు పలకడానికి ఇక్కడికి ఫిలిం నగర్లోనే ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది గమనించి ఇక్కడికే రావాల్సిందిగా, వారి భౌతిక కాయం మాత్రం ఫిలిం ఛాంబర్కి తీసుకురావట్లేదు అనేది మాత్రం మనం చేస్తున్నాము. ఇది వారి కుటుంబ సభ్యుల ఆవుతి ప్రసాద్ గారు, ఆయన ఆవుతి సినిమాలో మేమిద్దరు కలిసి యాక్ట్ చేశాము. ఆయన విలన్గా చేశారు, నేను హీరోగా చేశాను ఆ ఫిలింలో. ఆ సినిమాలో ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం, ఆయన బ్రహ్మాండంగా చేయడం, అప్పటి నుంచి ఆయన పేరు ఆవుతి ప్రసాద్ గారు అని అలవాటయ్యింది. ఆయన అప్పటి నుంచి నాకు 25 ఇయర్స్గా పరిచయం. వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఆయన దురదృష్టం, ఆయన వచ్చిన క్యాన్సర్ 4 ఇయర్స్ ముందే ఆయనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయన ఆల్ లీడింగ్ డాక్టర్స్ని కలిసి ఉన్నారు. అలాగే లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఆయన వెళ్ళి ఆయన ప్రాబ్లానికి ఏంటి ప్రాబ్లం, వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ అని, క్యాన్సర్ అని తెలియవచ్చింది. అదే పెద్ద చాలా దురదృష్టం. అప్పటికి ఆ క్యాన్సర్ బాగా స్ప్రెడ్ అయిపోయి చాలా ఆల్ ఓవర్ ద బాడీ స్ప్రెడ్ అయిపోయింది. కానీ నేను ఎంతోమంది, ఒక డాక్టర్గా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తున్నాను. ఆ చివరి టైంలో మనం చచ్చిపోతామే అన్న భయం, చాలా మనుషులు చాలా డల్ అయిపోతారు, ఎమోషనల్ అయిపోతారు, ఏడుస్తారు, ధైర్యమే లేకుండా పోతారు. కానీ నేను ఇంతవరకు చూసిన క్యాన్సర్ పేషెంట్స్లో రియలీ చాలా ధైర్యవంతుడు ఆవుతి ప్రసాద్ గారు. ఆయన ఎప్పుడు, నేను యాజ్ అ డాక్టర్గా ఆయనతో ఆ కేసు గురించి మాట్లాడినప్పుడు ఒక 1 మంత్, 1.5 మంత్స్గా ఆయనకు పాలియేటివ్ థెరపీ అంటే చివరి రోజుల్లో వాళ్ళకి పెయిన్ లేకుండా పాలియేటివ్ థెరపీ అంటారు. వాళ్ళకి సఫరింగ్స్ తగ్గించాలనేదే ఆ పాలియేటివ్ థెరపీ. సో ఈ 1.5 మంత్స్ 2 మంత్స్గా ఆయనతో నేనున్నాను. ఎప్పుడు ఆయన కళ్ళమంట నీళ్ళు పెట్టుకుంది లేదు. ఆయన నవ్వుతూ, ఏం చేస్తాం రాజశేఖర్, మై బ్యాడ్ టైం, ఇలా రాకూడదు, వచ్చేసింది, ఇంకేం చేస్తాం, వాట్ దిస్ క్యాన్ బి డన్ విల్ డూ అంటారు. నిజంగా చాలా ధైర్యవంతుడు, వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఈ 25 ఏళ్ళ కంటే ఈ పాస్ట్ 15 days, పాస్ట్ 1.5 months మేము చాలా దగ్గర అయ్యాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, వాళ్ళ 2 అబ్బాయిలతో
వీ డీన్ ఎక్స్పెక్ట్ ఇంత సడన్గా. మొన్న ఆయన January 2nd వాజ్ హిస్ బర్త్డే. మేమందరం ఆయనతో కేక్ కట్ చేయించి ఫోటోలు అందరూ తీసుకున్నాము. అలాగే వాళ్ళ మిస్సెస్ గారిని కూడా వచ్చి ఫోటో కూర్చొని అంటే ఆవిడ ఏడుస్తూ వద్దు వద్దు అన్నారు. చివరికి వచ్చి ఆవిడ కూడా కూర్చొని మేమందరం ఫోటోలు తీసుకున్నాము. ఈ వాజ్ వెరీ నైస్ ఆన్ దట్ డే. సెకండ్ చాలా బాగున్నారు. కేక్ కట్ చేశారు, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా ఉన్నారు, పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి సడన్లీ డెవలప్డ్ ఆల్ కాంప్లికేషన్స్ అండ్ దిస్ మార్నింగ్ వి లాస్ట్ హిమ్. వెరీ సాడ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలి. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన అందరూ ధైర్యం చెప్పాలి. వాళ్ళు మళ్ళీ నార్మల్ అవ్వడానికి మన హెల్ప్ చేయాలి. ఆహుతి ప్రసాద్ నా బ్రదర్. 25 ఏళ్ల కిందట నేను సినిమాల్లోకి వెళ్ళాలని, ఇండస్ట్రీకి వెళ్ళాలని ఆలోచించినప్పుడు మా ఫాదర్ చెప్తే, మనకి ఎవరో తెలియదు కదా, మన ప్రసాద్ ఉన్నాడు, ప్రసాద్తో మాట్లాడి ఆహుతి ప్రసాద్ ఒప్పుకుంటే నేను ఇండస్ట్రీకి పంపిస్తాను అన్నాడు. మా ఫాదర్ వచ్చే ప్రసాదంతో మాట్లాడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేయడం జరిగింది. అప్పటి నుంచి మా బంధం కొనసాగుతూనే ఉంది. లాస్ట్ 6 నెలల నుంచి ఫోన్లో మాట్లాడుతుంటే, నువ్వు నన్ను చూడటానికి రావద్దురా, నేను చూడలేను, చూడటానికి రావద్దురా అంటుండేవాడు. కానీ ఒక 20 days బ్యాక్ ఒకసారి వచ్చి కలవటం జరిగింది. నాకు తెలుసు ఈ వార్త వింటాను. అన్నయ్య ఎక్కడున్నా ఆయన మా ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థించుకుంటాం. వాళ్ళ కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఆహుతి సినిమాతో తన ఇంటి పేరు ఆహుతిగా మార్చుకున్న ఆహుతి ఇక మనకి లేరు. కాకపోతే ఇండస్ట్రీలో చాలా గొప్ప నటులు ఉన్నారు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు ఆహుతి ప్రసాద్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే తన ప్రాబ్లంగా తీసుకొని సాల్వ్ చేసేవాడు, తనకి వీలైతే సాయం చేసేవాడు, సాల్వ్ చేసేవాడు. అండ్ అంతేకాకుండా షూటింగ్లో సరదాగా ఒక తూర్పుగోదావరి జిల్లా యాస మాట్లాడాలన్నా, భాష మాట్లాడాలన్నా ఈ మధ్యకాలంలో మంచి పేరు తెచ్చుకున్న ఆహుతి అన్న అనుకోకుండా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి చనిపోవడం. ఇంకో విషయం ఏంటంటే, జనరల్గా ఎవరైనా ఆర్టిస్టు చనిపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్కి తీసుకురావడం ఆనవాయితీ. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఇష్టం లేదు అక్కడ తీసుకురావడం. ఎందుకంటే మా నాన్న డెడ్ బాడీ మా ఇంటికాడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. సో దయచేసి మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించిన ప్రతి సభ్యుడు వచ్చి ఆఖరిసారిగా ఆహుతి ప్రసాద్ని దర్శించుకోండి. అండ్ దర్శనం. థ్యాంక్ యూ. అజాతశత్రువు అనే మాటకి ముఖ్యమైన ఉదాహరణ ఆహుతి ప్రసాద్ గారు. ముద్దుగా ఆహుతన్నా అని పిలుచుకునేవాడిని.